కల్వకుంట్ల ఫ్యామిలీలోనే ఎవరైనా పడక కల్వకుంట్ల ఏమైనా టార్గెట్ చేశారా ఫ్యామిలీని? స్కామ్ అలాంటిది కాబట్టి బీజేపీ చేస్తుంటదని నేను రమ్యారావు గారు బయటికి వచ్చి కేసీఆర్ టార్గెట్ గా కానీ కవితని కానీ రకరకాలుగా ప్రెస్ మీట్లలో కానీ బయట కానీ అనేక మాటలు అంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు? కేసీఆర్ గారి భార్య తరఫు ఏంటి బీజేపీ నుంచి ఏమన్నా రమ్యారావు ఏదన్నా పదవిని ఆశిస్తుందా, లేదంటే ధనాన్ని ఏమన్నా ఆశించే అవకాశం ఉందా? ఇలాంటి వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు ఏదో మొత్తానికి ధనం చూడనట్టు ఇప్పుడు ఆ ధనానికి కల్వకుంట్ల అనే పేరు పిలిపించుకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా ఏమన్నా? కల్వకుంట్ల నేమ్ ఏదైతే ఉందో తిట్టాల్సి వచ్చిన ఇలాంటి స్కామ్లు బయటకు వచ్చిన ఒక చిన్న జర్నలిస్ట్ నుండి తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుంట్ల కుటుంబము బాగా కష్టపడ్డది, ఉద్యమాలకు మారు పేరు రకరకాలుగా అంటే మంచిగా పొగిడారు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అని మెన్షన్ చేస్తే మీరు ఆ రోజునని మీరు ఈ రోజు ఎందుకు గొంతెత్తున్నారు? కల్వకుంట్ల ఫ్యామిలీనే కల్వకుంట్లకు అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇలాంటి టైంలో మీరు బయటకు వచ్చి కల్వకుంట్ల గురించి మాట్లాడడం ఎలా చూడాలి? మీరు ఇప్పుడు అనుకుంటున్నారు కావచ్చు నేను ఈ టైంలో వచ్చినాని. నేను రైట్. ప్రధానంగా ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించి అంటే రమ్యారావుని టార్గెట్గా పెట్టుకొని కేసీఆర్ కుటుంబం కాబట్టి బీజేపీ లాక్కునే ప్రయత్నం ఏదైనా చేయబోతుందా? ఓన్లీ కేసీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడడం తప్ప ఏం లేదు. కేసీఆర్ విధి విధానాలు మీరు అట్లా నన్ను బాధ పెట్టద్దు. నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం తెలంగాణలో రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీలో ఏం జరుగుతోంది, కల్వకుంట్ల ఫ్యామిలీని బీజేపీ ఏమైనా టార్గెట్ చేసిందా, ఇవన్నీ అంశాల గురించి చర్చించడానికి మనతో పాటు కల్వకుంట్ల రమ్యారావు గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే రమ్యారావు గారు, ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది కల్వకుంట్ల ఫ్యామిలీలో? అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ టార్గెట్ గా బీజేపీ టార్గెట్ చేసిందా, కల్వకుంట్ల ఫ్యామిలీలోనే ఎవరైనా పడక కల్వకుంట్ల ఏమైనా టార్గెట్ చేశారా ఫ్యామిలీని? ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ చేస్తుంది అంటే స్కామ్ అలాంటిది కాబట్టి బీజేపీ చేస్తుంటదని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ ఎట్లా చేయడానికి ఉండదు కదా. అంటే ప్రధానంగా రమ్యారావు గారు బయటికి వచ్చి కేసీఆర్ టార్గెట్ గా కానీ కవితని కానీ రకరకాలుగా ప్రెస్ మీట్లలో కానీ బయట కానీ అనేక మాటలు అంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకు? వై కేసీఆర్, ఓన్లీ కేసీఆర్ ని ఎందుకు టార్గెట్ చేస్తుంది? నేను కేసీఆర్ గారిని వాంటెడ్ గా టార్గెట్ చేసి బయటకు వచ్చి అర్థం పర్థం లేకుండా మాట్లాడిన సందర్భం కూడా లేదు ఈ నిమిషం వరకు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన విధి విధానాలను కానీ ఆయన పాలనను కానీ నేను విమర్శిస్తున్నా కానీ ప్రతిపక్ష నాయకులు అడ్డగోలుగా తిట్టుకున్నట్టు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడినట్టు కూడా నేను ఎప్పుడు అట్లా మాట్లాడింది కూడా లేదు. నిన్నటి ఇన్సిడెంట్ కూడా నేను మాట్లాడాల్సి ఎందుకు వచ్చింది అని అంటే అది ఒక ఫ్యామిలీ మెంబర్ ఆ పాలసీలో పార్టిసిపేట్ చేసింది అనే దానికి నేను కూడా అదే కల్వకుంట్ల వంశంలో పుట్టిన కాబట్టి. అంటే నేను ఒకటి స్ట్రైట్ పాయింట్ ఏంటంటే బీజేపీ వాళ్ళు పార్టీల పరంగా రకరకాల విద్వేషాలు రకరకాలుగా ఉంటాయి. ఒక పార్టీని ఇంకో పార్టీని అనుకోవడం కామన్. కల్వకుంట్ల ఫ్యామిలీ అయి ఉండి మీరు కేసీఆర్ అనడానికి కారణం ఏంటి? అంటే కంపల్సరీగా అంటే ఎంతో అంత బంధుత్వం ఉంటది, సో కేసీఆర్ ని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? ప్రత్యేకించి ఒక కారణం అయితే ఉంటది కదా, ఎక్కడ విభేదాలు వచ్చినాయి మీకు? కేసీఆర్ నేను వాంటెడ్ గా టార్గెట్ చేసింది ఏం లేదండి. కేసీఆర్ అన్నట్టు ఆయన నాకు సొంత బాబాయి. ఆ తర్వాత 2001 పార్టీ పెట్టి తెలంగాణ ఉద్యమకారుడైండు. ఆ తర్వాత 2014లో ముఖ్యమంత్రి అయిండ్రు. ఉద్యమకారుడు ఉన్న కేసీఆర్ గారికి ఇప్పుడున్న ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి ఎంతో తేడా ఉంది. ఆ తేడాని నేను దాని గురించి మాట్లాడుతున్నాను ప్రతిసారి కూడా. అంటే ఇంట్లో ఏదైనా గొడవలు జరిగి రమ్యారావు గారికి కానీ కేసీఆర్ కుటుంబానికి కానీ ఏదైనా గొడవలు జరిగి రమ్యారావు గారు టార్గెట్ చేస్తున్నారా కేసీఆర్ ని? ఏమన్నా గొడవలు జరగడం అట్లాంటిది ఏం లేదు. ఆస్తి తగాదాలు అలాంటి విషయాలు అలాంటిది ఏం లేదు. అలాంటిది ఏం లేదండి. కేసీఆర్ గారి భార్య తరఫు బంధువు వల్ల ఒక శకుని వల్ల నేను టార్గెట్ అయ్యాను. టార్గెట్ అయ్యి దూరం ఉండి ఈరోజు మీలాంటి వాళ్ళతోటి కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తున్నారు అని అనిపించుకునే పరిస్థితి ఆ శకుని వల్ల వచ్చింది. అంటే ఇంకొక వర్గం కూడా ఉంది, బీజేపీ రమ్యారావు గారితో అనిపిస్తుంది అని చెప్పి ఒక టాక్ కూడా నడుస్తోంది. ఏంటి బీజేపీ నుంచి ఏమన్నా రమ్యారావు ఏదన్నా
పదవిని ఆశిస్తుందా, లేదంటే ధనాన్ని ఏమన్నా ఆశించే అవకాశం ఉందా? ఇలాంటి వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. కల్వకుంట్ల వంశంలో నేను పుట్టాను, అందరు పుట్టారు. కేటీఆర్, కవిత, కేసీఆర్ గారితో సహా, మా ఫాదర్తో సహా అందరు పుట్టాను. యాక్చువల్ గా ధనం అనేది ఈ రోజు మేము కొత్తగా చూస్తున్నది కాదు. మా ఫాదర్ తో సహా నా వరకు కేసీఆర్, కవిత అందరి వరకు కూడా అంతా మేము ధనంలో పుట్టిన వాళ్ళమే. అప్ డౌన్స్ అనేది ప్రతి ఫ్యామిలీలో ఉంటది. అవును. ఇప్పుడు ఏదో మొత్తానికి ధనం చూడనట్టు ఇప్పుడు ఆ ధనానికి ఆశపడి అరువులు చేయాల్సిన అవసరం అంతకంటే అవసరం లేదు. ఉద్యమ కాలంలో కూడా అందరికంటే కేసీఆర్ గారి కంటే కూడా నేను వెల్లాఫ్ ఉన్నా. ఇప్పుడు కొత్తగా ఎవరో అనిపిస్తా అనడానికి ఇప్పుడు ఏ ధనంకో నాకు ఆశపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదండి. బీజేపీ గానీ కాంగ్రెస్ గానీ మీ మీద గన్ను పెట్టి కేసీఆర్ని కాల్చే ప్రయత్నం ఏదన్నా? ఇక మరి చూసే వాళ్ళకి ఎందుకు అనిపిస్తుందో అట్లా, కానీ నాకు అవసరం లేదండి. అయితే ఈ ప్రస్తుతానికి సంబంధించి మీరు ఇంత చెప్తున్నారు, ఆయనకు అవసరం లేదని చెప్తున్నారు. కల్వకుంట్ల అనే పేరు పిలిపించుకోవడానికి మీరు ఇబ్బంది పడుతున్నారా ఏమన్నా? కల్వకుంట్ల నేమ్ ఏదైతే ఉందో ఆ బ్రాండింగ్ మాకెందుకు అని ఇబ్బంది పడుతున్నారా ఏమన్నా? యాక్చువల్ గా నేను పుట్టింది కల్వకుంట్ల వంశంలో కాబట్టి ఇప్పుడు ఆ కల్వకుంట్ల ప్రతిసారి మీరు చూస్తున్నారు, మనం అందరం చూస్తున్నాం. ఏ తిట్టాల్సి వచ్చినా, ఇలాంటి స్కామ్లు బయటకు వచ్చినా, ఒక చిన్న జర్నలిస్ట్ నుండి పెద్ద అమిత్ షా గారి వరకు, మోడీ గారి వరకు, జర్నలిస్ట్ నుంచి ప్రధానమంత్రి గారి వరకు కూడా డైరెక్ట్ ఎవరిని తిట్టాలనుకుంటున్నారో వాళ్ళని తిట్టకుండా కుటుంబం కల్వకుంట్ల కుటుంబం అంటున్నారు. కేసీఆర్ కుటుంబం వేరు, కేసీఆర్ కుటుంబం అంటే వాళ్ళ నలుగురు వస్తారు. కానీ కల్వకుంట్ల కుటుంబం అనేసరికి ఆ వంశంలో పుట్టిన అందరు వస్తారు ఆబ్వియస్. మరి అలాంటప్పుడు చెయ్యని పాపానికి మేమందరం అంటే మీ కుటుంబంలోనే, కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్ ఉన్నారు, ఇతల మేడం ఉంది, తర్వాత కవిత మేడం ఉంది, కేసీఆర్ ఉన్నారు. సో కుటుంబం అంటే తప్పేమన్నా ఉందా అక్కడ? నో. కేసీఆర్ కుటుంబము అన్నప్పుడు కేసీఆర్ గారు, వైఫ్, పిల్లలు వాళ్ళందరూ వస్తారు. కల్వకుంట్ల కుటుంబం అన్నప్పుడు ఇప్పుడు మీరే చెప్పారు అందరం వస్తాం కదా. మరి అందరం వచ్చినప్పుడు ఇప్పుడు తప్పు చేయని దానికి, దేంట్లో పార్టిసిపేషన్ లేని దానికి అనవసరమైన బదనాంలన్నీ మేమెందుకు మూట కట్టుకోవాలి? మాకేం అవసరం? అందుకని మరి కల్వకుంట్ల కుటుంబము అనేసరికి నేను స్పందించాల్సి వచ్చి నేను స్పందించాను. నాలాగా ఉంటారు కదా, ఇంకా మా కజిన్స్ ఉంటారు కదా. వంశం అంటే చాలా పెద్దగా ఉంటది. ఒక మా తాతగారు, మా ఫ్యామిలీ కాకుండా మా తాతగారికి 3 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారు. ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటది. మరి అందరు కూడా బాధపడతారు కదా. ఈ రోజు ఈ కుటుంబం నుంచి ఎవరికి పని అయింది లేదు, ఎవరు ఎక్కడున్న గొంగలు ఎక్కడ అంటే ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒకరిద్దరు లాభపడి ఉండొచ్చు. 100 మంది ఉన్నారు వంశంలో. 100 మందిలో ఏ ఇద్దరికో వీళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి ఏదో చిన్న చితక పని చేసి ఉంటారు. కానీ మిగతా 88 మంది అయితే అనవసరంగా ఇప్పుడు ఇలాంటి అనవసరం వాటిలో మేము బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది కదా. అందుకని నేను అట్లా మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఎవరినైతే తప్పులు చేస్తుండ్రో వాళ్ళ గురించి మాట్లాడండి. జర్నలిస్టులకు అదే నేను రిక్వెస్ట్ చేసిన, ప్రతిపక్ష నాయకులకు అదే రిక్వెస్ట్ చేసిన. మీరు అనాలనుకున్న వాళ్ళని డైరెక్ట్ గా పేర్లు పెట్టానండి. కానీ కల్వకుంట్ల కుటుంబం అని దయచేసి అనకండి. ఇది మమ్మల్ని, మాకు కూడా వ్యక్తిత్వం ఉంటది, చాలా బాధపడుతున్నాం. మీరు ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఏదో ఒక జర్నలిస్ట్ అనాలనిపించినా, లేకుంటే ప్రతిపక్ష నాయకుడిని అనాలనిపించినా మేము కూడా అనొచ్చు, అనడానికి ఉంటది మాకు రైట్. కానీ కుటుంబం అంటే చేస్తాను. తెలంగాణ ఉద్యమ సమయంలో కల్వకుంట్ల కుటుంబము బాగా కష్టపడ్డది, ఉద్యమాలకు మారు పేరు రకరకాలుగా అంటే మంచిగా పొగిడారు. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం అని మెన్షన్ చేస్తే మీరు ఆ రోజునని మీరు ఈ రోజు ఎందుకు గొంతెత్తున్నారు? ఇప్పుడు మీ క్వశ్చన్ కూడా మీ కుటుంబమే కదా. ఈ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది శ్రీనివాస్ గారు. అప్పుడు ఉద్యమానికి పాటుపడుతుండ్రు అని అప్పుడు ప్రైజ్ చేసిండ్రు. అంటే ఆ రోజు అంటే అంత మంచి పేరు, అదే ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి అప్పుడు ప్రైజ్ చేసిండ్రు ప్రజలు కల్వకుంట్ల కుటుంబం అని. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి అసహించుకుంటున్నారు, తీడుతున్నారు. దాంట్లో మేము చెయ్యని పాపానికి మేము భాగస్వాములం కానప్పుడు మేమెందుకు బ్లేమ్ అవ్వాలండి? ఇక్కడ ఒకటి ఇప్పుడు క్లీన్ చిట్ రాలేదు, జస్ట్ ఆరోపణలు చేస్తుండ్రు. కల్వకుంట్ల ఫ్యామిలీనే, కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మీలాంటి వాళ్ళు ఉన్నారో మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇలాంటి టైంలో మీరు బయటకు వచ్చి కల్వకుంట్ల గురించి మాట్లాడడం ఎలా చూడాలి? నేను ఇలాంటి టైంలో బయటికి రాలేదు. నేను మీరు ఇప్పుడు అనుకుంటున్నారు కావచ్చు నేను ఈ టైంలో వచ్చినా అని. నేను 2014 బిఫోర్ నుండి నేను కాంగ్రెస్ లో జాయిన్ అయినా.
అప్పటి నుంచే నేను మాట్లాడుతున్నా కదండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంది లేదు, నేను కొత్తగా వీళ్ళ మీద మాట్లాడేది ఏం లేదు కదా. నేను లేనిపోనిది నేను సృష్టించి మాట్లాడినప్పుడు మీరు కల్వకుంట్ల కుటుంబం అదే వంశం చేసి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అనాలి. ఇప్పుడు ఎవరు బయటికి తీసిండ్రు? కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీలు బయటకు తీసిండ్రు. దాన్ని చూపించింది ఎవరు? మీ మీడియానే. అంతే కదండి. వాళ్ళు బయటికి తీసారు కాబట్టి మీడియా చూపించింది. నేనేమంటున్నానండి, నేనేమంటలేదు శ్రీనివాస్ గారు, వాళ్ళు తీశారు, మీరు చూపించారు. మరి దానిని మాకు ఇప్పుడు భాగస్వామ్యం లేని వాళ్ళకు మాకు ఇబ్బంది అవుతుంది కాబట్టి కల్వకుంట్ల కుటుంబము అని ఈ ఇష్యూని బేస్ చేసుకొని అనేసరికి మాకు మనోభావాలు దెబ్బతినాయండి. ఆ రకంగా మాట్లాడాల్సి వచ్చింది. అప్పుడు ప్రైజ్ చేస్తే సంబరపడ్డట్టు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నప్పుడు ఆబ్వియస్ గా మాట్లాడాల్సి ఉంటది కదా. అంటే లిక్కర్ స్కామ్ కు ముందు కవిత గారితో మీకు ఎలాంటి రిలేషన్ ఉండేది? గతంలో అంటే ఫ్యామిలీ రిలేషన్ ఎలా ఉండేది? లిక్కర్ స్కామ్ తర్వాత ఎలా ఉంది రిలేషన్? ఈ ఆరోపణలన్నీ బయటకు వచ్చిన తర్వాత అది ఆరోపణలా ఏంటనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. దాంతో కవితతో రిలేషన్ ఏంటి అసలు? యాక్చువల్లీ ఇతర ఓన్ సిస్టర్స్ లాగానే పుట్టి పెరిగాం అట్లా, ఒకటే కుటుంబం కాబట్టి. ఎప్పుడైతే ఉద్యమ పార్టీ ఫక్త్ రాజకీయ పార్టీ అయిపోయిందో, వీళ్ళు అమెరికా నుంచి రిటర్న్ వచ్చి ఇంకా 2009-2010 నుంచి కొంచెం గ్యాప్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ. అప్పుడే శకున్ ఎంటర్ అయ్యాడు, అప్పుడే వీళ్ళు డైల్యూట్ అయిపోయారు. ఉద్యమంను పక్కదారి పెట్టేసి ఇది వేరే రకంగా చేసేసి. ఎవరా శకుని? ఇంకా శకునే కదా అండి. ఎవరా శకుని? చెప్పండి, ఓపెన్ గా చెప్పండి. కేసీఆర్ గారి భార్యకు బంధువు అని చెప్పాను కదా. చెప్పండి, పేరు చెప్పండి. ఆ పేరు ఒక అడ్డమైన పేరు, ఆ లోఫర్ పేరు వలకడం నాకు ఊరుకూరుక నాకు ఇష్టం లేదు. చెప్పండి, ఎవరా శకుని? తప్పేం లేదండి, నాకు ఇష్టం ఉండదు కదా అడ్డమైన పేరు వలకడానికి. అదేమన్నా రాముడా లక్ష్మణుడా ఆ పేరు వలకడానికి? జనాలకి తెలవాలి కదా ఎవరా శకుని అనేది. రమ్యారావు గారు అంటున్నారు, మీకు తెలుసు కదండి ఎవరా శకుని అనేది. ఈ రాష్ట్రంలో ఆ పేరు పెట్టిందే నేను ఆ వ్యక్తికి. నేను పేరు పెట్టాను కావచ్చు, కానీ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలు ఉన్న వాళ్ళకి కానీ బయట ఉన్న వాళ్ళందరికి కూడా వాడి పాత్ర ఏంది, వాడి చేష్టలేంది, వాని వల్ల ఈ రోజు ఎలాంటి పరిస్థితులు దాపురించినాయి. ఈ స్కామ్ కంటే దారుణమైన స్కాములు చేసిన వాడేమో సైలెంట్గా ఉన్నాడు, సేఫ్టీగా ఉన్నాడు. రైట్. అసలు ఈ లిక్కర్ స్కామ్ ని అసలు ఎలా చూస్తారు? ఏంటి లిక్కర్ స్కామ్ అసలు నిజంగా జరిగిందా అంటే ఏం చెప్తారు? కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి మీరు ఉన్నారు కాబట్టి, సరే మీ సిస్టర్ అని చెప్తున్నారు, నిజంగా చేసి ఉంటుందా? మీరు ఆమె తీరుని బట్టి అదంతా బట్టి చేసి ఉంటుందని మీరు అనుకుంటున్నారా? క్లీన్ చీట్ వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎలా చూస్తారు? యాక్చువల్గా అయితే ఇది మాట్లాడడానికి కానీ వినడానికి కానీ బాగా అనిపిస్తుంది. ఇద్దరము ఒకటే వంశంలో ఒకటే కుటుంబంలో పుట్టాయి కాబట్టి. ఒక జాతీయ పార్టీకి చెందిన ఎంపీలు మరీ ప్రెస్ మీట్ పెట్టి కల్వకుంట్ల కుటుంబం సభ్యులు అని చెప్పకుండా ఆ పేరు తీసుకోవడము, ఆ వ్యక్తి పేరు తీసుకొని మరి ఒక ముఖ్యమంత్రి కూతురని చూడకుండా, ఒక ఆడకూతురని చూడకుండా డైరెక్ట్ గా పేరు చెప్పే పరిస్థితి వచ్చింది అని అంటే అది మామూలు విషయం కాదు కదా. ఎవిడెన్స్ లేకుండా ఒక వాళ్ళు ఏదో చిన్న స్థాయి నాయకులు కాదు, ఎంపీలు వాళ్ళు మాట్లాడినరు అంటే వెనక ముందు ఆలోచించుకుంటా, మంచి చెడ్డ ఆలోచించుకోకుండా, రేపు ఒక అమ్మాయి మీద ఇలాంటి అభాండం వేస్తే ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా అయితే మాట్లాడరు కదండి. అంటే ఈమె చేయండి కూడా వాళ్ళు చెప్పరు కదండి. నేనేమంటున్నానండి, ఆ ఎవిడెన్స్లు ఉండుంటాయి, ఉండుంటే వాళ్ళు మాట్లాడి ఉంటారు. మరి ఏ రీజన్ ఉందో, ఏ ఎవిడెన్స్ ఉందో వాళ్ళు మాట్లాడిండ్రు కాబట్టి నేను వాళ్ళు మాట్లాడిన దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నానండి. అంటే ఒకటి మీ ఫ్యామిలీకి, అంటే కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి కేటీఆర్ కి సంబంధించి ఫీనిక్స్ లో ఉన్నారు ప్రస్తుతానికి, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అది ఏం జరిగిందో తెలియదు, అన్ని ఆరోపణలే, కోర్టులలో ఇష్యూస్ నడుస్తున్నాయి ప్రస్తుతానికి. కేసీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఉంది, ఇవాళ కవితకు సంబంధించి లిక్కర్ స్కామ్ ఉంది. ఏంటి ఈ ముగ్గురు ఏం చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? ముగ్గురు ఏం లేరండి, చాలా మంది ఉన్నారు. మేజర్ రోల్ తెలంగాణ అనేసరికి ముగ్గురిది కీలక పాత్ర అయితే ఉంది కదా ప్రస్తుతానికి. ఇప్పుడు కనపడే 3 స్కామ్ల గురించి మీరు ముగ్గురు వ్యక్తుల గురించే మాట్లాడుతున్నారు. కనపడని స్కాములు వందలలో ఉన్నాయి. కీ రోలు ప్లే చేసిన వ్యక్తులు 10 ఉండొచ్చు, 100 ఉండొచ్చు. మరి అవి కూడా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పటికీ ప్రస్తుతానికి కేసీఆర్ తో రిలేషన్ ఏ విధంగా ఉంటుంది మీకు? ప్రస్తుతానికి ఏమన్నా మాట్లాడే
ప్రయత్నాలు అలాంటివి ఏమైనా జరుగుతాయా? అంటే ప్రెస్ మీట్లలో బయటకు వచ్చి మాట్లాడతారు, ఎందుకమ్మా అలా అంటున్నావు అని ఏదన్నా అలాంటివి చేస్తారా? కేసీఆర్తో రిలేషన్ ఉంటుందా ఇప్పటికీ? కేసీఆర్ గారితో ఈ డిసెంబర్ వస్తే 14 years నా వనవాసం కంప్లీట్ అవుతుంది. రాముడు ఒకసారి అడవులకు వెళ్ళిపోయినాక మళ్ళీ ఇంకొచ్చి దశరథంతో మాట్లాడిండు. అంటే రాజకీయ పరంగా విభేదాలు ఉండొచ్చు, కుటుంబం పరంగా నేను అడిగేది అది కాదండి. నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డిసెంబర్ తోటి 14 years అవుతుందంటే మళ్ళీ రాజకీయం వేరు కుటుంబం వేరు అని నేను అందరు రాజకీయ నాయకుల లెక్క కొల్యుడై చేసే రాజకీయాలు చేయను. అట్లాంటి వ్యవహారం నాకు నచ్చదు కూడా. అంటే మామూలుగా చూస్తుంటాం రాజకీయంగా నంబర్ ఆఫ్ అంటారు, మళ్ళీ లోపల పోయి కూర్చున్న పరిస్థితి ఉంటది. అలా ఏదైనా జరుగుతుందా రమ్యారావు గారికి, కేసీఆర్? మీకు ఆ డౌట్ ఎందుకు వస్తుంది? తప్పే ఉంది, అడిగితే తప్పేం లేదు కదా. నేను తప్పనలేదు, మీకు డౌట్ ఎందుకు వస్తుందండి అంటున్నాను. తప్పని నేను అనలేదు. ఎందుకంటే బాబాయ్ కంపల్సరీ బాబాయ్, ఏదైనా రాజకీయ విభేదాలు ఉండాలి, రకరకాలుగా ఉండాలి, కానీ ఫైనల్ గా అయితే బాబాయ్ కదా, అదొకటి అయితే ఉంటది కదా డెఫినెట్ గా. సో దానివల్ల నాకు డౌట్ వచ్చే అవకాశం లేదంటారా? మీకు అవకాశం లేదని మీకు ఎందుకు డౌట్ అనిపిస్తుంది? ఏమన్నా తేడా అనిపించిందా? నేను కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళినట్ట, లేకుంటే కేసీఆర్ గారు నా దగ్గరికి వచ్చినట్ట ఏమనిపించి మీకు ఈ డౌట్ ఎందుకు రేజ్ అయిందని నేను ఏమంటున్నానంటే, రాజకీయ పరంగా మస్తు ఉండొచ్చు, రిలేషన్ అయితే డెఫినెట్ గా ఉంటది కదా. ఎక్కడో దగ్గర ఎంత గొడవ పడ్డినా కానీ, ఇప్పుడు అన్నదమ్ములు ఉంటారు, పొద్దున్న లేస్తే గొడవ పడతారు, కానీ ఒక సంవత్సరం మాట్లాడకపోయినా 2 సంవత్సరాలు మాట్లాడకపోయినా దాని తర్వాత ఎప్పుడో ఒకసారి ఫంక్షన్ లోనే ఎక్కడో దగ్గర కలిస్తే హాయ్ హాయ్ అనుకొని మాట్లాడుకునే పరిస్థితులు అయితే ఉంటాయి కదా. సో దాని నుంచి నేను డౌట్ రేస్ చేశాను. రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ వాళ్ళు కూడా ఉన్నారు. అవును, వాళ్ళు కూడా సేమ్ అలానే కదా. అవును, మరి వాళ్ళు కలుసుకుంటున్నారా? వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? వాళ్ళు వివిధ వేరే వేరే పార్టీలలో లేరా? అంటే అక్కడ రాహుల్ గాంధీ, వరుణ్ గాంధీ, ఇక్కడ ఉన్నది రమ్యారావు, మన కేసీఆర్, చంద్రశేఖర్ రావు కదా. సేమ్ అట్లాగే కదండి, సేమ్ కజిన్స్ మే కదా. అక్కడ సేమే, ఇక్కడ సేమే కదా. అక్కడ అన్నదమ్ముల పిల్లలమే, ఇక్కడ అన్నదమ్ముల పిల్లలమే కదా. రైట్. ప్రధానంగా ఇవాళ బీజేపీ పార్టీకి సంబంధించి అంటే రమ్యారావుని టార్గెట్ గా పెట్టుకొని కేసీఆర్ కుటుంబం కాబట్టి బీజేపీ లాక్కునే ప్రయత్నం ఏదైనా చేయబోతుందా? బీజేపీ వాళ్లకు నన్ను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏముంది? లాక్కునే ప్రయత్నం ఏదన్నా బీజేపీ ఆకర్షణలో భాగంగా రమ్యారావు కూడా ఉందా? అది బీజేపీ వాళ్ళని అడగాలి, నన్ను ఎందుకు అడుగుతున్నారు? ఏదైనా తీసుకునే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా మీరు? అంటే పోయే అవకాశం ఉందా మీరు? లేదండి, నేను న్యూట్రల్ గా ఉన్నాను, ఇప్పుడు ఏ పార్టీలో లేను. ఓన్లీ కేసీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడడం తప్ప ఏం లేదు. కేసీఆర్ విధి విధానాలు లేదు. మీరు అట్లా నన్ను బాధ పెట్టద్దు ప్రతిసారి కేసీఆర్ టార్గెట్ అని. నేను కేసీఆర్ గారిని అనవసరంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఆయనను వాంటెడ్ గా టార్గెట్, మీరు ఏదైనా నా ప్రెస్ మీట్ చూడండి, ఇంటర్వ్యూలు చూడండి, నేను సింగిల్ వర్డ్ అనెసెసరీగా కూడా ఆయన గురించి మాట్లాడింది లేదు, ఏ ఒక్కటి కూడా. రైట్. ఇప్పుడు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏం జరగబోతుంది? కవితకు సంబంధించి ఏం జరగబోతుంది అనుకుంటున్నారు? నడుస్తుంది కదండి, మా సిబిఐ దాడులు చేస్తుందని వింటున్నాం నిన్నటి నుండి. ఎవరెవరు ఉన్నారు అసలు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి? మీకు ఏమైనా సమాచారం ఉందా? లిక్కర్ స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు? మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, టీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు ఉన్నారని చెప్పారు, బట్ ఎవరెవరు ఉన్నారు మీకు ఏమైనా సమాచారం ఉందా? ఇప్పుడు నాకు కొత్తగా సమాచారం నాకు ఉండేది ఉంటది డెఫినెట్ గా, కానీ ఎక్కడ చూసినా సమాచారం ఉంది నా దగ్గర అని చెప్తున్నారు, పేర్లు తెలుసా అని చెప్తున్నారు, కానీ ఎక్కడ పేర్లు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదండి? మొన్న నేను ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళకి అన్ని చెప్పాను. ఇప్పుడు మీరు నాకైతే తెలియదు, మీరు చెప్పండి. ఈ బీజేపీ ఎంపీలు ప్రెస్ మీట్ మాట్లాడినాక బంధువులు, బంధుత్వం ఉన్న వాళ్ళు అని ఏ పేర్లు అయితే వచ్చాయో ఆ పేర్లు ఆబ్వియస్ గా ఉన్నాయి కదండి. అంటే మీరు చెప్పండి, ఎవరెవరు ఉన్నారు, బంధువులు ఎవరు, వాళ్ళు ఎవరు తెలియదు కదా, నాకు తెలియదు కదా. మీకు తెలిసింది మీరు అడగండి, నేను చెప్తాను. మీరు అన్నారు లిస్ట్ ఎక్కడ చూసినా మామూలుగా ప్రెస్ మీట్ లో కానీ అక్కడక్కడ కానీ కొన్ని ప్లేస్లలో నాకు పేర్లు తెలుసు, నేను చెప్తాను, కానీ పేర్లు ఎక్కడ మెన్షన్ చేయట్లేదు, ఎక్కువగా పేర్లు చేయట్లేదండి. ఢిల్లీ కాదండి, ఢిల్లీ నుంచే పేర్లు వచ్చినాయి, అవే పేర్లు వాళ్ళే ఉన్నారు కదా. మీరు చెప్పరా? మీకు తెలుసు కదా, ప్రజలందరూ. రమ్యారావు చెప్పరా? కేసీఆర్ కి ఏమైనా భయపడుతున్నారా రమ్యారావు? అంటే టిఆర్ఎస్ ఫ్యామిలీ ఏదైతే ఉందో, టిఆర్ఎస్ ఫ్యామిలీకి రమ్యారావు ఏమైనా భయపడుతుందా? క్వశ్చనే లేదు. భయపడినప్పుడు పేర్లు చెప్పడానికి ఏంటి? అదే చెప్తున్నాను కదా, బీజేపీ వాళ్ళు ఏ పేర్లు అయితే చెప్పారో, కవిత, సృజన్ రెడ్డి, అభిషేక్, అరుణ్ రామచంద్రన్ పిల్లై, శరణ్ రెడ్డి, ఇట్లా పేర్లు చెప్పారు కదా వాళ్ళు. వాళ్ళందరూ ఉన్నారని వాళ్ళు అన్నారు. సంతోష్ గారు కూడా ఉన్నారా ఏమన్నా అందులో? ఐడియా లేదండి నాకు. మీరు చెప్పండి, ఏమైనా ఉన్నారా, మీకు ఏమైనా సమాచారం ఉందా? నాకు ఐడియా లేదని చెప్తున్నాం కదండి, నాకు ఐడియా లేదు. నేను ఉంటే ఉన్నాడని చెప్తాను కదా డెఫినెట్ గా.
ఈ స్కామ్ కు సంబంధించి మెగా కృష్ణారెడ్డి ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందని మీకు ఏమైనా సమాచారం ఉందా? మెగా కృష్ణారెడ్డి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోవచ్చు, కానీ అరేంజ్ చేయాల్సిన ఏముంటాయో అవన్నీ అరేంజ్ చేసి ఉంటాడు అని. అసలు ఆ స్కామ్ కు సంబంధించి తెలంగాణలో ఎవరెవరు ఉన్నారు అనుకుంటున్నారు ప్రధానంగా? ఓకే, టిఆర్ఎస్ కొంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఇంకా వేరే పార్టీ నుంచి ఏమైనా ఉండే అవకాశం ఉందా? ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర? ఇప్పుడు ఎట్లా అంటే ఏ పార్టీ అయినా, అది టిఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, డైరెక్ట్ నాయకులు కాకుండా వాళ్ళ బినామీలు ఉంటారు. అవునా కాదా? ఎవరు బినామీ ఎవరు అతను ఒకటి అంటే ఇక్కడ ఏం ఎందుకు ఇంత గట్టిగా అడగాల్సి వస్తుందంటే, బీజేపీ చెప్తుంది, మీరు చెప్తానంటున్నారు, కానీ పేర్లు ఎవరు మెన్షన్ అంతంత ఒకరిద్దరు పేర్లు మెన్షన్ చేస్తారు, ఎగ్జాక్ట్ గా ఎవరు మెన్షన్ చేయలేదు. ఇంకా ఎందుకు చేయలేదండి? ఎగ్జాక్ట్ అవే పేర్లు చెప్పారు. అవే పేర్లు ఏ పేరు? ఒక పేరు గంట ప్రేమ్ సాగర్ అంటున్నారు కానీ ఆయన ప్రేమ్ సాగర్ కాదు, ప్రేమ్ సాగర్ రావు, అభిషేక్ రావు. అట్లా నేను అనేది క్లారిటీ రావాలి, క్లారిటీగానే చెప్పాను. నేను అదొక్క పేరు మర్చిపోయాను. ఇప్పుడు ఆ రోజు డే 1 బీజేపీ ఎంపీలు చెప్పిన పేర్లే అవే పేర్లు ఉన్నాయి. బీజేపీ అంత బయటకు వచ్చి చెప్తున్నా కూడా కేసీఆర్ సో అండ్ సో ఈడీ కేసులు ఉన్నాయని చెప్పి ఈడీలు పెడతామని చెప్పి బెదిరిస్తున్నారు. ఏదో అంటే దొంగాటలా కనపడుతుంది. ఈడీ వస్తుంది అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఈయన కేసీఆర్ వచ్చేసి సభలల్లా ఈడీ ఏం చేయదు, మోడీ ఏం చేయడు అని చెప్పి చెప్తున్నారు. సో ఈ రెండింటిని చూస్తే ఏమనిపిస్తుంది అసలు? అంటే కవితని టార్గెట్ చేసే పరిస్థితి బీజేపీకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? కవిత టార్గెట్, కేసీఆర్ టార్గెట్? ఈడీ వచ్చింది కదా ఆల్రెడీ, వచ్చింది. మరి ఇంకా అది వస్తుంది నిన్న వచ్చింది. బిఫోర్ గురించి మాట్లాడి బిఫోర్ ఎందుకు? ఇప్పుడు నిన్న జరిగింది, ఈ రోజు గురించి మాట్లాడుకోవాలి కానీ బిఫోర్ నిన్న జరిగింది, నిన్న ఒక రోజు జరిగింది. మిగతా గనక చూసుకుంటే మొత్తం నిన్న వచ్చి కూర్చున్నది. ఇప్పుడు వాళ్ళు కేసులు ఉంటాయి అన్నారు, ఈడీ వస్తారన్నారు, ఈడీ వచ్చింది, దాడులు జరుగుతున్నాయి, ఏమి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిండ్రు అనేది ఆఫీసర్స్ దగ్గర ఉంటది. అది బయట పెట్టాల్సింది సిబిఐ వాళ్ళు చెప్తే, వాళ్ళు చెప్పినా చెప్పకుండా మీకు ఎట్లా సోర్స్ ఉంటది మీడియా వాళ్ళకి డెఫినెట్ గా. అందులో ఎక్కడ ఏం దొరుకుతుంది, ఎక్కడ ఏమైతుంది, దీన్ని బట్టి ఏమర్థం? దీన్ని బట్టి నాకు ఇది కరెక్ట్ గా లేదు అని అర్థమవుతుందండి. టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఏదైనా జరగబోతుందా ఏంటి? నాకు ఒకటి నేను చెప్తున్నాను కదండి, ఇది ఊరికే ప్రజలను పక్కదారి పట్టించే చర్య తప్ప ఇందులో ఏమీ లేదు. ఇది మళ్ళీ స్కామ్ లేదంటారు, ఏది లేదంటారు. ఇది కరెక్ట్ గా విచారణ జరుగుతుందని అయితే నేను అనుకోవట్లేదు. ఒకవేళ మునుగోడులో గనక టిఆర్ఎస్ ఓడిపోతే ఏం జరగబోతుంది? ఒకవేళ మునుగోడు రాబోయే ఎలక్షన్స్ కాబట్టి మునుగోడులో ఓడిపోతే ఏంటి? అలా కాదు, లేదంటే ముందస్తుగా వస్తే, ఒకవేళ అసెంబ్లీ రద్దయి ముందస్తుగా ఎన్నికలు వస్తే ఏం చేయబోతుంది కల్వకుంట్ల? మునుగోడు ఎలక్షన్ అవుతుందో కాదో డౌట్ ఉంది కదా. ఒకవేళ అయ్యి ఓడిపోతే ఏంటి పరిస్థితి? అయ్యి ఓడిపోతే ఇంకేముందండి? ఒకవేళ బీజేపీ గెలిస్తే ఏంటి పరిస్థితి ఏముంది? బీజేపీ మేమే ప్రత్యామ్నాయం చూపించుకుంటది. ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఈ మునుగోడు ఎలక్షన్స్ రాకముందు వెళ్తామన్నా 10-20 మంది 30 మంది అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. 30 మంది పోవడానికి రెడీ ఉన్నారని మనకు తెలుస్తుంది. ఈ సావోరేవో ఈ మునుగోడు ఎలక్షన్ తర్వాత తెలుసుకుందామని ఆగిపోయి వెయిట్ చేస్తున్న ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు వెయిట్ చేస్తారు. దీంతో ఏంది అని తెలిసిపోద్ది కదా.